హలో అందరికీ జై భీమ్. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉంది. జస్ట్ 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి 100 రోజులు పూర్తి కాకముందే వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలో చేరడానికి, అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, చేరడానికి వైఎస్ఆర్సీపీలో సామాన్యులైతే కాదు కీలకమైన నేతలు కూడా పరుగులు తీసే పరిస్థితిలో ఉన్నారు. సో గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులకు కావచ్చు, వారి మీద ఉన్నటువంటి కేసులకు కావచ్చు, ఇప్పుడు తప్పించుకోవాలి అంటే ఈ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి. ఇంకో పక్క టీడీపీ అయితే రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసి, అంటే గత 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైతే చేసిందో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులను కావచ్చు, ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు ఎక్కడైతే అలాంటి విషయాలు జరిగినాయి అవన్నీ కూడా రెడ్ బుక్లో రాసుకొని నేడు కక్ష సాధింపు చర్య చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఒక రకంగా అడుగులేస్తుందని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాడు వైఎస్ఆర్సీపీ, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఎవరైతే పార్టీని సొంతానికి ఉపయోగించుకొని అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పుడు వారందరూ కూడా కష్టతరమైన చెప్పవచ్చు, గడ్డు కాలం అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు, వారిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి లోపలేసే దిశగా అడుగులేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తట్టుకోలేనటువంటి వారు, ఎవరైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో, ఎవరైతే ఇబ్బందికరంగా మారుతారో, 5 ఏళ్ల పాటు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుందో అలాంటి వారు ముందుగానే ఊహించుకొని కూటమిలోకి జాయిన్ అవ్వడానికి క్యూ కట్టే పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ గారు ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అదే దారిని వెళ్ళారు. సో సేమ్ అదే దారిలో వారం రోజుల క్రితం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కూటమి ప్రభుత్వంలో జనసేనలో చేరడం జరిగింది. సో రేపో మాపో విజయసాయి రెడ్డి గారు కూడా చేరతారని చెప్పేసి భయంకరమైనటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తూ ఉన్నాం. సో ఇదంతా నిజం కాకపోవచ్చు, నిజమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాటి కాలంలో జైలు జీవితం గడపాల్సిన పరిస్థితుల్లో ఆయనతో పాటు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనందరికి తెలుసు. మోపిదేవి వెంకటరమణ గారు కూడా ఆయనతో పాటు జైలుకి వెళ్ళారు. అంత దృఢమైన బంధం, పార్టీ మీద అంత ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అత్యంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజు జైలుకి వెళ్ళారు, కానీ ఈరోజు పార్టీలో లేరు. సో అదేవిధంగా ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన భావబామర్దులు అవుతారు. అంత ఆ రిలేషన్ దగ్గరగా ఉన్నటువంటి బంధుత్వాన్ని కూడా బాలినేని గారు కాదని ఈ రోజున జనసేనలోకి చేరడం జరిగింది. సో ఇదే దిశలో విజయసాయి రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వెళ్ళకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితులు. అంటే విజయసాయి రెడ్డి గారు కూడా చాలా దగ్గర బంధువు అవ్వచ్చు, అత్యంత సన్నిహితులు కావచ్చు, కానీ వారి తర్వాతనే అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద విషయం అయితే కాదు. ప్రస్తుతానికైతే ఇంకా చాలామంది, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు కూడా, తాడిపత్రి చంద్రశేఖర్ గారు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అయితే కూడైకి వస్తూ ఉంది. సో ఇదంతా నిజం కాకపోవచ్చు, కానీ క్యూ కట్టిన పరిస్థితులు అయితే మాత్రం ఇంటర్నల్గా జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుండి కూటమిలోకి క్యూ కట్టిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎప్పుడు ఎవరు వెళ్తారనేది మాత్రం అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో మొత్తానికి మాత్రం వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసి కూటమిలో ఈ నాయకులంతా కూడా బిజీగా ఉండే పరిస్థితులు అయితే త్వరలో మనం చూడబోతున్నాం.